గారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మాస్టర్ గారు కొద్ది నిమిషాలు తన యొక్క సాక్ష్యాన్ని మనతో పంచుకుంటారు. ఒక చిన్న స్తుతి ప్రార్థన చేస్తాను. యెహోవా దేవా, ఉన్నవాడు రానివాడా, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవా స్తోత్రములు. పరిశుద్ధతను బట్టి మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి పూజనీయుడవు. నీవు తప్ప వేరొక దేవుడు లేడు. స్తోత్రములు. భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారి అయిన పరిశుద్ధుడా, నీకే మహిమ ఘనత కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి స్తోత్రములు. సుందరుడా, మనోహరుడా, ప్రాణప్రియుడా, ధవళవర్ణుడా, రత్నవర్ణుడా, ఇమ్మానియలు స్తోత్రములు. రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువ, వధింపబడినట్లున్న దేవుని గొర్రెపిల్ల, శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు పొందనర్హుడా, వందనములు స్తుతులు స్తోత్రములు. ఆయన నిత్యము కోటాను కోట్ల మంది దేవదూతల చేత స్తుతించబడుతున్న దేవా, మీకే వేవేల వందనాలు స్తుతులు స్తోత్రాలు. నాయన తండ్రి, ఇంతవరకు పాటల్లో మిమ్మల్ని స్తుతించుకున్నారు దేవా. తండ్రి, సాక్ష్యంలోకి వెళుతుండగా మీ శిలువ చాట మీరే మరుగుపరుచుకోనండి. మీ నామమును ఘనతామేలు కలిగినట్లుగా సాక్ష్యం ద్వారా అనేకులను ఆయన రక్షణలోకి మారుటకు మీ కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంటున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ ప్రభు పేరట వందనాలమ్మా. మీ అందరికీ తెలిసిన వాళ్ళే. ఈ గ్రామస్తులోనే 1978వ సంవత్సరం జనవరి 1వ తేదీన ఈ గ్రామానికి ఉద్యోగరీత్యా వచ్చాం. ఉద్యోగరీత్యా వస్తే నాకు ఉద్యోగం లేదు. నా భార్యకి పార్ట్ టైంగా చేస్తూ ఏదో అప్పుడే చిన్న ఉద్యోగం ఒకటి ఊళ్ళో హిందీ పండిట్గా ఇస్తే ఆమె కొరకు నేను కూడా వచ్చేసాను. కానీ నేను సంతమావులూరు సమితిలో 1965 నుండి 70 వరకు బ్రహ్మానందరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి చీఫ్ మినిస్టర్ టైంలో వెనకబడి జాతుల్లో తిరిగి అనేక గ్రామాలు తిరిగి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా తిరిగి 4-5 ఏళ్ళు ఉద్యోగం కూడా చేశాను. శాపగ్రస్తుండై ఉద్యోగం పోయింది. ఉద్యోగం పోయితే తర్వాత నాకు ఒక్కొక్కటి నా పాపాలన్నీ కూడా శాపంగా మారి ఎలా వచ్చింది, క్యాన్సర్ వచ్చేసింది. అది లివర్ క్యాన్సర్. కోడెల శివప్రసాద్ చనిపోయాడు. ఆయన మా ఫ్యామిలీ డాక్టర్ మరి పెద్దయ్య వాళ్ళు దగ్గరికి పోతే దీనికి ఆపరేషన్ లేదు, చనిపోతామని చెప్పారు. హైదరాబాద్ నుంచి డాక్టర్ని కూడా పిలిపించారు. ఖర్చులు నేను పిలిపించుకుంటే ఆయన కూడా 6 నెలల లోపల పగిలిపోతుంది, ఈ అబ్బాయి చనిపోతాడని సలహా ఇచ్చారు. ఓహో, అయిపోయింది. ఇక నా భార్య అయితే దిగాలి పడి ఏడుస్తూ ఉంది. ఎక్కడ చీతిరాల సుబ్బారావు గారు ఆ మిద్దె ఒకటి ఉండేది, ఆ మిద్దెలో ఉన్నాం. అప్పుడు ఈ గ్రామంలో ఉన్నటువంటి రెడ్లు ఇంకా ఇతర కులాల వాళ్ళు కొంతమంది 15 మంది వచ్చారు నా దగ్గరికి. ప్రార్థన బోధారమ్మన్నారు. నా భార్య అన్నది పోయి అంది, ఎక్కడికన్నా పల్లెలో ప్రార్థన ఉందన్నారు. మా దేవుడి కంటే గొప్పోడా, నేను చేసిన పాపాలకు ఆయనే నన్ను బాగు చేస్తాడు, నేను పోను అని అన్నారు. అన్న దానికి వాళ్ళందరూ చూసావు కదా, అందరూ దేవుడిని చూసావు కదా, యేసు ప్రభు స్వస్థతలు ఇచ్చే దేవుడు రాయి అన్నారు. నా భార్య అన్నది, వెళ్ళయ్యా స్వస్థతలు వస్తాయంట ప్రభువు ప్రార్థనలకు వెళితే అని అన్నది. ఇక మాట ప్రకారంగా వచ్చాను. వింటున్నానే కానీ నాకు అవి ఎక్కటం లేదు. ఎందుకంటే నేను మొట్టమొదటి నుంచి 15వ సంవత్సరం నుంచి 20వ సంవత్సరం వయసు దాకా నేను బ్రాహ్మణ కుటుంబంలో, అందులో ఎవరు తిరుపతి పూజారుల యొక్క కుటుంబంలో 3 సంవత్సరాలు జీవించిన వాళ్ళే. అందువల్ల ఎప్పుడు ప్రార్థన భజనలో ఉండేవాళ్ళే. నాకు గ్రంథాలు ఇవ్వబడాయి. భారతం మొత్తం 18 పర్వాలు నెల రోజుల్లో మొత్తం పూర్తి చేసి అనేక మందికి వినిపించేవాడిని. బాగా స్వరంతో బాగా ధారాళంగా వినిపించాను. తర్వాత 12 కాండాలు రామాయణం ఇచ్చారు. అవి కూడా స్వరం బాగా చక్కగా చదివి అందరికీ వినిపించేవాడిని. జనం ఇలాగే 25-30 మంది కూర్చొని ఉండేవాళ్ళు, చెప్పేవాళ్ళు.
ఆ పాపములు, లేదు గుళ్ళల్లోకి పోయి చేసిన భజన పాపములు, విగ్రహాలకు మొక్కిన పాపముల ఫలితంగా పాపమును గర్భమును ధరించగా అది శాపంకి వచ్చేసి నాకు ఈ భాగంలో లివర్లో గడ్డ వచ్చేసింది. ఇక వెళ్ళమన్నప్పుడు నా భార్య మాట ప్రకారంగా వస్తున్నా ప్రార్థనకి. అప్పుడు మాలపల్లిలో ఒక ఆయన ఉన్నాడు, ఇంకొక ఆయన ఈయన పిచ్చయ్య గారు ఉన్నారు, ఇంకొక 2-3 పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ వచ్చారు ప్రార్థనకు మొదలమని. కూర్చుంటున్నాను, వింటున్నాను, కానీ నాకేమీ రావట్లేదు. ఒక్కొక్క వాక్యం మాత్రం హృదయాన్ని పట్టుకుంటూ ఉంది. పాపములు క్షమించుటకు మనిషి కుమారునికి అధికారం కాదన్నారు. అదే పాపాలు క్షమించడానికి యేసయ్యకు అధికారం ఉన్నదా అని ఆయన చేసిన అద్భుత కార్యాలు దైవ సేవకులు చదువుతూ ఉంటే అవన్నీ నాలోకి వచ్చేస్తున్నాయి, ఒక్కోటి వస్తున్నాయి. ఇక ఆ విధంగా ఎక్కడ కూటాలు జరుగుతున్నా వెళ్తున్నా. గుళ్ళకమోడున మారేళ్ళ దగ్గర రమణారెడ్డి గారని ఏలియారెడ్డి గారు మీకు తెలిసి ఉంటుంది. ఆయన 6 దినాలు ఉపవాస ప్రార్థనలు పెట్టాడు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ప్రార్థనలో ఇదిగో క్యాన్సర్ రోగి వచ్చాడు, ప్రార్థన చేయండి అందరూ అన్నారు, చేస్తున్నారు. ఒక్కొక్కటి నా యొక్క పాపాలన్నీ కూడా వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. వాక్యాలు 6 దినాలు చేశారు. 6వ రోజున ముగింపు ప్రార్థన. పరిశుద్ధాత్మ వస్తుంది, దేవుని ఆత్మ వచ్చేస్తుంది, మీరు ప్రార్థన చేయండి, మెలకుగా ఉండని దైవ సేవకులు ప్రకటిస్తున్నారు. అందరూ మోకరి ప్రార్థన చేస్తున్నారు, నేను కూడా మోకరి ప్రార్థన చేస్తున్నాను. ఆ పరిశుద్ధాత్మ వచ్చి నాకు తాకుడిచ్చినప్పుడు నాకు ఎక్కడ లేని దుఃఖం వచ్చేసింది. ఆమెనే కింద పడిపోయాను. ప్రభువా, పాపినయ్యా, నేను గొప్ప విగ్రహారాధికుడిని, నోరు లేని విగ్రహాలకు మొక్కిన వాడినయ్యా, అనేక పాపాలు చేశాను, నా పాపములే నాకు ఈ గర్భానికి ఇది వచ్చిందని మహా దుఃఖంతో పడి దొర్లాడుతున్నాను. నా కన్నీరు కారిపోతుంది, చొక్కా కూడా తడిచిపోతుంది, నేను చూసుకోలేదు. ఆ విధంగా కన్నీటితో ప్రార్థన పడిపోయాను. దైవ సేవకులు దాదాపు 4-5 ఉన్నారు, అది పెద్ద కూటాలు. వాళ్ళు వచ్చి చేతులు పెట్టారు, నేను పడిపోయి దొల్లాడి ఏడుతుంటే. ఒప్పుకో, నీ పాపాలు ఒప్పుకో అన్నప్పుడు ఒప్పుకుంటుంటే ఒక్కో పాపం ఏదో భారం అంతా దిగిపోతున్నట్టుగా ఉంది. వాళ్ళు నెత్తిరేసి చేతులు పెట్టారు, అందరూ ప్రార్థన చేస్తున్నారు. ఒక్కోటి ప్రార్థన అయిపోయింది. ఇక ఆమెనే వెళ్ళిపోయారు. ఆ కూట ముగించుకున్న తర్వాత మా అక్కయ్యలు ఉన్నారు 3. మా అక్కయ్యలు వచ్చి చనిపోతాడంట అని హాస్పిటల్కి తీసుకెళ్ళాలని బలవంతంగా నన్ను ఎక్కడికి తీసుకెళ్లారు? చిలకలూరుపేట. డాక్టర్లు 2 ఇప్పుడు లేరు, చనిపోయారు. చావా సుబ్బారావు, బ్రహ్మానంద రెడ్డి. పురుషోత్పట్నం సెంటర్ చిలకలూరుపేటలో హాస్పిటల్లో చేర్చారు. 14 రోజులు ఉన్నా అక్కడ. 14 రోజులు ఉన్నా వాళ్ళు ఇదంతా ఎక్స్రే చేసి, దీనికి మేము చేసేది లేదు, మందులు అట్టవేను, ఆ క్యాన్సర్కి ఇది మందు లేదు, మేము వాడుతున్నాం ఏదో అన్నారు. ప్రార్థన చేసుకుంటున్నాను రాత్రుల పూట. అక్కడ 14 రోజుల్లో 14వ రోజు ఆఖరి రాత్రి ప్రార్థనలో స్వరం వినపడుతుంది నాకు. భయపడకుము అనే స్వరం వచ్చింది, వినపడదు. చక్కని కళ్ళు తెరిచి చూసా, ఎవరు లేరు. బయటకు వచ్చి చూసా, ఎవరు, అందరు నిద్రపోతున్నారు. నర్సులు కానీ పేషెంట్స్ కానీ హాస్పిటల్ అందరు నిద్రపోతున్నారు. మళ్ళీ పోయి కళ్ళు మూసుకున్నాను, అంతే. నిద్ర కూడా పోలా, కళ్ళు మూసుకున్నాను. ధ్యానంలో ప్రభువా ఏదో ఒక మాట వినపడది అని మళ్ళీ ప్రార్థన చేసుకుని పడుకున్నా. అనేటప్పటికి వెంకటేశ్వర్లు భయపడకము, నిశ్చయముగా నేను నీకు తోడై ఉన్నానన్నాడు. నన్ను పేరు పెట్టి పిలిచినవాడు, నా పాపములు క్షమించి పేరు పెట్టి పిలిచినవాడు ఇక యేసయ్యే. ఆయన మాట్లాడే దేవుడు అంటున్నారు, పాట కూడా పడుతున్నారు కదా, మీరంతా మాట్లాడే దేవుడే కదా. ఈయన ఎప్పుడు మాట్లాడతాడు? మొట్టమొదటి దేవుడు నీతిమంతులు కోరినప్పుడు మాట్లాడాడు, నీతిమంతులతో మాట్లాడతాడు. నీతిమంతులు ఎవరు? పాపములు క్షమించబడిన వాళ్ళు. పాపములు ఎలా క్షమించబడతాయి? యేసయ్య రక్తం ద్వారానే మన పాపాలు క్షమించబడే. యేసయ్యను నమ్ముకొని ఇక పాపము చేయకుండా ఉండటమే నీతిమంతుడిగా మార్చుకుంటాడు.
ఇది దైవ సేవకులు చెప్పింది. ఆ ప్రకారంగా యేసయ్యను నమ్ముకుంటే నేను పూర్తిగా ప్రభు నాతో మాట్లాడాను ఈ విధంగా చెప్పినప్పుడు, అప్పుడు స్టూవర్ట్పురం మీటింగులు జరుగుతున్నాయి. మీటింగుల్లో 4 ప్రవక్తలు ఉన్నారు. సెటిల్మెంట్ గ్యాంగ్లో వచ్చిన 4 ప్రవక్తలు, బాపట్ల దేవసాయం గారు, స్టూవర్ట్పురం దేవసాయం గారు, మూల్పూర్ తిమోతి గారు, అద్దంకి యేసుదాస్ గారు, ఈ 4 ప్రవక్తలు. వాళ్ళు 4 దగ్గరికి పోయి ప్రార్థన చేశారు. పాపాలు ఒప్పుకోయ్యా, నీతో ప్రభు మాట్లాడాడు కదా, ఒప్పుకో, తగ్గిపోద్ది, నీకేం భయపడమాకో, మరి ఎప్పుడు కూడా పాపము చేయకు, ఇక కన్నెత్తి కూడా పాపం వైపు చేయమాకు చూడకొని అన్నాడు. ఆ విధంగా దేవునికి అంకితమైపోయి నేను ఇక ఏ పాపములు చేయకుండా ఎక్కడికి పోయినా కానుకలు ఇచ్చుకుంటూ ఎందుకు ఇదని అనుకున్నప్పుడు, ప్రార్థన చేసుకున్నప్పుడు అసలు ఆశ్చర్యంగా ఏంటి, నాకు ఇది ఏదీ లేదు, నేను చూసుకోవడం కూడా లేదు. 1 నెల 2 నెలలు 3 నెలలు అయ్యేటప్పటికి ఈ గడ్డ ఇంతలో వచ్చిన గడ్డ అసలు లేదు, మెత్తగా అయిపోయింది. ఇలా చూసుకుంటే వెంటనే పరీక్షకు పోయాను, పెద్దయ్య ఆసుపత్రికి పోయాను. కోడలి శివప్రసాద్ ఉన్నారు, ఏ మందులు ఆడావు తగ్గిపోయిందని ఈ గడ్డ అన్నారు. దేవుని నామానికి స్తోత్రం. ఏ మందులు వాడావు, ఎలా తగ్గిపోయింది నీ గడ్డ అన్నప్పుడు, ఏ మందులు వాడలేదయ్యా, ప్రార్థనలకు వెళ్ళాను, ప్రభువే నాతో మాట్లాడి నాకెంత చేశాడు. దేవుని నామానికి స్తోత్రం. అద్భుత కార్యం చేశాడు నా ఎడల, ఆశ్చర్య కార్యాలు ఎన్నో చేశాడు. నేను ప్రభువు నమ్ముకొని ప్రభు సేవలో ఇక వెళుతున్నప్పుడు దాని అంతటా కరిగిపోయింది. పో, నీ దేవుడు గొప్పవాడు, నీకు చచ్చిపోయేవాడు బతికిచ్చాడు పొమ్మన్నారు డాక్టర్లు. ఇంకా మళ్ళీ డాక్టర్లు స్థాయిలు కూడా బాగాలేదు. ఇప్పటికి 8 సంవత్సరాలు చూడండి, 84, 85లో వచ్చినటువంటి జబ్బు ఇప్పుడు 2025 ఆయుష్ ఇచ్చాడు. భయపడకమని ప్రతి దానికి నాకు దేవుడు జ్ఞాపకం వచ్చింది. ఎక్కడ పడిపోతున్నా, బండి మీద పోతున్నా, ఒకసారి గోతిలో పడిపోయా, భయపడకు అన్నాడు, పడుకోబెట్టాడు. భార్య నేను ఇద్దరు గోతిలో పడిపోయాం, బండిలో ఇద్దరికి దెబ్బ తగల్లా, ఆయన చేతుల మీద ఆ గోతిలో పడుకోబెట్టాడు. లేచి మళ్ళీ బండి వేసుకొని బయలుదేరిపోయాం. దేవుడిని ఆనుకున్నప్పుడు, ఇక పాపము చేయకుండా ఉన్నప్పుడు దేవుడు కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఎన్నో జరుగుతున్నాయి కుటుంబంలో. ఈ విధంగా ఉన్నప్పుడు నేను ప్రభువును పూర్తిగా వచ్చి సాక్ష్యాలు ఇచ్చుకుంటూ అనేక గ్రామాల్లో మీటింగులో వెళ్ళి సాక్ష్యాలు ఇస్తున్నప్పుడు నా భార్యలో సాతాను బాగా ప్రవేశించింది. అసలు పొమ్మన్న దేవుడు నన్ను ప్రార్థనకి నా భార్య ఏమంటుంది, నువ్వు ప్రార్థనకు పోయావా, ఈ 2 బిడ్డల్ని ఎదురుగున్న బాయమ్మ, ఇక్కడ భయమ్మ గారింటే ఉన్నా ఎదురుగా బావి ఉంది, తాకాడి బావి, ఆ బావిలో పడేస్తానంది. వాళ్ళు అంతంత పిల్లలు నిద్రపోయే వాళ్ళు తీసుకొచ్చి ఇద్దరిని పడేస్తానంది. కన్న తల్లి ఏంది, నువ్వు భార్యలో పడేటివి అంటే, నువ్వు ప్రార్థనలో పోకూడదు, నువ్వు ప్రార్థనలో పోతే నా కొంత ఏదో విధంగా ఉంటుంది, నా ఒళ్ళంతా కూడా మంటలు వచ్చేస్తాను ఏంది. ఓహో, నాలో నుంచి వెళ్ళిపోయి నా భార్యలోకి సైతాన్ని ప్రవేశించింది, ఈయన ఎటు ప్రార్థనకు పోకుండా చేయాలని ఇది వేసుకున్న ప్లాన్ అన్నమాట. ఆ విధంగా చేస్తుంది. అప్పుడు దైవ సేవకులు వచ్చారు, యేసుదాస్ గారు వాళ్ళు వచ్చి మందిరంలో ప్రార్థన పెడుతున్నప్పుడు వెళ్ళి, ఈ విధంగా జరుగుతుంది అయ్యా, ఏం చేయమంటాడు, అది నిన్ను భయపెడుతుంది, భయపడమాకు, నీతో మాట్లాడాడు కదా, భయపడకు, నిన్ను బెదిరిస్తుంది. ప్రభు ప్రార్థనలో పోకుండా సాక్ష్యాలు ఎక్కడే చెప్పకుండా నువ్వు ఇక్కడే ఉంటే నీ బిడ్డలను బాగా చూస్తానంటుంది. నువ్వు భయపడబాకన్నాడు. ఆ ప్రకారంగా నేను ధైర్యంగా ముందుకెళ్తున్నప్పుడు ఏమీ చేయలేకపోయింది. ఒకసారి అయితే కిరసనాల డబ్బా తీసుకొని చెబుతున్నా, మీకు భయం ఇంట్లో ఉండగా నెత్తిన మోసుకుంది, అగ్గిపెట్టి తీసుకుంది, ముడుచుకుపోతున్నప్పుడు ప్రభా అని ఆమెను అగ్గిపెట్టి పట్టుకున్నాను. నేను అగ్గిపెట్టి నేను ఎప్పుడైతే ఆమె చేతులు పట్టుకున్నానో ఆ సాతాను ఆలోచి వెళ్ళిపోయి నా భార్య అంటుంది, ఏంది నా ఒళ్ళంతా కిరసనాలు అవసరం కొడుతుంది, ఆ డబ్బాలో కిరసనాలతో నన్ను ఎత్తన పోసి నేను లాక్కున్నాను కదా, ఓహో అగ్గిపెట్టి నన్ను కాల్చి చంపాలని చూస్తున్నావా అంటుంది. అది పోయినప్పుడు అంటుంది. చూడండి, ఇలాంటి చాలా అద్భుత కార్యాలు నా జీవితంలో ఎన్నో జరిగినాయి. అవి సామాన్యం అనంతమైనటువంటి జరిగినాయి.
మరొకసారి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చెప్తానికి. దేవుని నామానికి స్తోత్రం. దైవ సేవకులు అందరూ నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి మీ అందరికీ వందనాలు సమర్పించుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ ప్రభువా, ప్రేమ కలిగిన మా యేసయ్య, దయ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. గత కాలం నుండి ఇంతవరకు ఆయన సంఘస్థులను, సంఘ కాపరులను, ఇక్కడ కూర్చున్న బిడ్డలను అందరినీ ఆయన రక్షించి తీసుకొని వచ్చారు, కాపాడినారు ఆయన. మీకు వందనాలు. ఇప్పుడు విన్న సాక్ష్యం ద్వారా మీరు తప్ప వేరొక దేవుడు లేడని ప్రతి ఒక్కరూ మిమ్మల్ని నమ్మి పాప క్షమాపణ పొంది, మారు మనసు పొంది రక్షణలోకి నడుచున్నట్టుగా మీ కృపను అందరికీ అనుగ్రహించమని, దుష్టుని దూరపరచమని తండ్రి, మీ దాసుని బలమైనటువంటి వర్తమానంతో, ఆత్మతాకుడు కలిగిన వర్తమానంతో మీ సిలువ సాటు మరుగుపుచ్చుకొని మీ నామమున ఘనతమైన కలిగినట్టుగా వాడుకొని మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.